పోగొట్టి న్యాయాన్ని కాపాడడం కోసం లాయర్ అయ్యాను. నేను ఈ దేశంలో ప్రమాదాలు జరగకుండా చూసుకునే పోలీసులు అయ్యాను. నేను నా దేశం కోసం కొత్త కొత్త టెక్నాలజీ కనిపెడుతూ నా దేశ అభివృద్ధి తోడ్పడుతూ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజనాలు అవుతావు అనుకుంటే ఏంటి నువ్వు నేను ఈ దేశం కోసం కొత్త కొత్త ప్రయోగాలు కనిపెట్టి దేశాన్ని అభివృద్ధి చేసేందుకు సైంటిస్ట్ అయ్యాను. నేను ఈ దేశ ప్రజలకు ఏ సమస్య రాకుండా వారికి ఎప్పుడు తోడుగా ఉండే కలెక్టర్ అయ్యాను. ఏంటి నువ్వు మాట్లాడుతుంది? కూలి పని చేసుకుంటూ 4 డబ్బులు కూడబెట్టి నేను చదివిస్తానే, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. మీ నాన్నగారు ఏటూ లేరు. నువ్వు బాగా చదువుకొని మంచి ప్రయోజకాలు అవుతాం అనుకుంటే ఏంటి నువ్వు స్కూల్కి వెళ్ళా? అమ్మో డాడీ వచ్చేసాడు. స్కూల్ టైం అయిపోతుంది. నేనాని ఎక్కడున్నావా? నేనాని బయటికి రారా? ఏంటో స్కూల్ టైం అయిపోతుంది. అట్లు నాకు కడుపు నొప్పిగా ఉంది, నేను స్కూల్కి రాను. నాని ఎందుకు కూడా ఇలా చెప్పమానేసావురా? స్కూల్లో కంప్లైంట్లు వస్తున్నారా? మా చదవట్లేదంటే ఏంటో నువ్వు? నాకు చదువు బుర్రకెక్కట్లేదు డాడీ. నాని నువ్వు బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకొని నా పేరు నిలబెడతా అనుకున్నాను రా. ఏంట్రా నువ్వు ఎలా చేస్తున్నావు? నీ చదువు కోసం నేను ఓవర్ టైం డ్యూటీలు కూడా చేస్తున్నాను రా. రా నేను రాను డాడీ, నేను రాను, నేను స్కూల్కి రాను. రావేరా? ఏంటి ఈ రోజు ఇంత దూరం నడుస్తున్నావు? వస్తున్నా కదా పద. ఏంటి అది ఇంకా దానికి ఫోన్ చేయి. ఏమో తెలీదే, ఇది ఎప్పుడు ఇంతే లేట్. సర్లే ఆగు, దానికి ఒకసారి ఫోన్ చేసి చూస్తా. నువ్వు ఫాస్ట్ గా చేయి. సారీ ఏంటి ఇంత లేటు? ఏం చేయని, ఇంట్లో చెప్పొచ్చేటప్పటికి ఈ టైం అయింది. సరే మన కాలేజ్ వెళ్దాం. ఏంటి వెళ్ళేది? ఈ రోజు అఖండ మూవీ వచ్చింది, కాలేజీకి డుమ్మో కట్టేద్దాం. పదండి వెళ్ళి చూద్దాం. అమ్మో క్లాసులు పోతాయేమో కదే. పోతే ఏంటి, ఈ ఒక్క రోజు ఎంజాయ్ చేద్దాం పదా. అమ్మో నాకు భయం వేస్తుంది. ఎందుకే భయం? మేము ఉన్నాం కదా, రా. హాయ్ రా. హాయ్ రా. ఏంట్రా మీరు ఇంకా రావట్లేదు? ఏమోరా. హాయ్ రా. ఏం హాయ్ రా? ఏమైందిరా? కాలేజ్ లో క్లాస్ అని సాగొట్టేస్తున్నారా? అరే మమ్మల్ని చూడు, యూత్ అంటే ఎంజాయ్మెంట్ ఉండాలి, తిరగాలి, తాగాలి, జలసా చేయాలరా. అవునరా, ఇంట్లో అమ్మ బాబులు చదవండి అని సాగొడుతున్నారా? అవునరా, మనకు కూడా అప్పుడప్పుడు రిలాక్స్మెంట్ కావాలరా. ఇదిగో మరి రిలాక్సేషన్ కోసం ఉందిగా. హలో, ఎవడ్రా? మనిషి వేసుకొని కొట్టాడా? ఏ అక్కడ ఉండమని వస్తున్నావు. అది మనిషి వేసుకొని కొట్టాడు. పదంగా. సరే పదరా. క్లాస్ కి టైం అవుతుంటే ఇప్పుడు చూసేంటే నువ్వు నీ పిచ్చి చల్ల పట్టు. అబ్బా ఫోన్ చూసి చూసి కళ్ళు మంటలో చేస్తున్నాయి. సర్లే ఇంకా రీల్ చూద్దాం. హలో ఎవర్రా? అయ్యేంట్రా మనం కొట్టామంటా. ఎక్కువ చేస్తే నీ కూడా పనారా? అరే బాబు, మా గదిలోకి వచ్చుడు, ఇచ్చేస్తాను నీ గట్టిగా. ఏంట్రా ఎవరికైనా గట్టిగా ఇచ్చేస్తా చెప్తున్నా. నువ్వు కూడా అక్కడ వస్తున్నావు. I will be come back. హలో సార్,
సార్. సార్ దగ్గర బొకే నువ్వే ఇవ్వాలి, మీరే దండలు వేయాలి. అయ్యో సార్ వద్ద నాకు టెన్షన్ వచ్చేస్తుంది. ఏంటి ఏంటి చెత్త? ఎవరు అక్కడ? ఏంటో ఈ చెత్త స్ప్రేయింగ్ చేస్తున్నావు? అసలు మైండ్ ఉంది దాటించే. ఏం చేస్తానయ్యా? భక్తి చెయ్యయ్యా, అది ఎత్తేసి ఆ మూలికలు నుంచోవయ్యా. హలో సార్, వచ్చాను సార్. రండి సార్. సార్ నమస్తే సార్. రండి సార్. నమస్తే. రండి సార్, రండి. కలెక్టర్ గారు మన కాంప్లెక్స్ కి రిబ్బన్ కటించడానికి వచ్చారు. చెప్పట్లేదు. ఎల్లయ్యా, సార్ గారికి కొంచెం జ్యూస్ తీసుకురా. కలెక్టర్ గారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చారు. ఆయన గొప్ప వ్యక్తిని కలుసుకోవడానికి మనం ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. ఏమయ్యా, నీకు అసలు మైండ్ ఉందా? పెద్దవాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసా? తప్పు అయిపోయింది అమ్మగారు, చూసుకోవాలా? అసలు వాళ్ళు లోపలికి రాని వెళ్ళయ్యా, వెళ్ళే. ఆగండి, పొరపాటు నాదే, నేనే చూసుకోలేదు. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఈ రోజు మీ అందరి చప్పట్లు, ఈ గౌరవం నేను పొందుతున్నానంటే దానికి కారణం నా చదువు మాత్రమే. నన్ను చదివించి ఇంతటి వాడిని చేసిన మరెవరో కాదు, ఆయనే మా నాన్నగారు ఎల్లయ్య గారు. అవును, ఈ కాంప్లెక్స్ లోనే 1000 పనులు కష్టపడి పనిచేసి నన్ను ఇంతటి వాడిని చేశారు. ఆయన లేకపోతే ఈ జీవితమే లేదు. అవును, చదువుకోవాలనే ఆలోచన, చదివించుకోవాలనే సంకల్పంతోనే ఇతను ఇంత గొప్పవాడయ్యాడు. ఏమయ్యా, మోట్లను దించేసావా? దించేశానయ్యా. అయ్యా కోల్డ్ డబ్బులు అయ్యా. సర్లేదని రోజు వచ్చే కూల్ డబ్బులు ఏం చేస్తావా? అయ్యా నాకు అలాంటి అలవాటు లేదయ్యా. ఈ డబ్బులన్నీ నా కొడుకు చదువుకు ఉపయోగిస్తానయ్యా. చాలా మంచి మాట చెప్పావయ్యా. నీలా కాకుండా నీ కొడుకుని మంచి ప్రయోజకం చేయి. అలాగే అయ్యా. ఎప్పుడు చూసినా ఫోను ఫోను అంటావేంటా? ఈ పుస్తకం తీసుకొని చదువుకో. ఎప్పుడు చూసినా చదువు చదువు అంటావే అమ్మా. నేను కాదు ఫోన్ చూసుకుంటా. రేసంటి, మీ నాన్నగారు రేయి పగలు అంత కష్టపడి పనిచేసి 4 డబ్బులు కూడబెట్టి నేను చదివిస్తున్నారా. నువ్వు రేపు భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మీ నాన్నగారు కన్న కళ్ళని నెరవేర్చాలరా. సరే అమ్మా, ఇప్పుడు నుంచి ఇంకా బాగా చదువుకుంటా. సర్లేరా, స్కూల్ టైం అవుతుంది, వెళ్దాం. అమ్మా, స్కూల్ ఫీజు కట్టకపోతే రేపటి నుంచి స్కూల్కి రావద్దన్నారమ్మా. కట్టేస్తానమ్మా, 2 రోజులు మొత్తం కట్టేస్తా. ఫ్యాక్టరీలో పనికి వెళ్తున్నాగా, జీతం రాగానే కట్టేస్తా. సరే అమ్మా, నువ్వు మాత్రం బాగా చదువుకోరా. చాలా కష్టపడి చదివిస్తున్నాను. సరే పద, స్కూల్కి వెళ్దు. ఎవడ్రా నన్ను అనేది? ఏ చేస్తా తెలుసుగా, నా మీద 4 కేసులు ఉన్నాయి. ఏ చేస్తా ప్లేటి. ఏంటో ఈ కాలం కుర్రోళ్ళు ఎలా తయారైపోయారు. హాయ్ రమేష్ గారు, బాగున్నారా? హాయ్ సురేష్ గారు, బాగున్నాను. రండి. ఏం చేస్తా? అవును, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? అంటే అది ఏం చెప్తారులే, ఇప్పుడే చూసా. తాగుతూ తిరుగుతూ అందరితో గొడవలు పెడుతూ బాగానే బాగుపడతారుగా. పిల్లల్ని కన్నమే కాదండి, వాళ్ళు ఎలా పెంచాలో నేర్చుకోండి. ఏంటో నా కొడుకుని బాగా చదివించి మంచి ప్రయోజకులు చేద్దాం అనుకుంటే వీడేమో అందరి ముందు నన్ను తలదించుకునేలా చేశాడు. ఏంటో నాకు ఈ కర్మ. మనిషికి విలువ నేర్పేది ఒక చదువు మాత్రమే. మనిషికి సంస్కారం నేర్పేది ఒక చదువు మాత్రమే. మనిషిని గొప్ప స్థాయిలో నిలబెట్టేది ఒక చదువు మాత్రమే. మనిషికి ఉన్నతమైన విలువలు తెచ్చేది ఒక చదువు మాత్రమే. అవును, విద్య, వినయం, వివేకం వల్లనే విజయం లభిస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు రేయన్గా వాళ్ళంతా కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు రేయి పగలు కష్టపడి ఆటోలు నడిపి కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు రిక్షాలు తప్పకుండా వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఎంతో మంది తల్లిదండ్రులు వాచ్మెన్ గా పనిచేస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. అవును, ఎంతో మంది తల్లిదండ్రులు చిన్న పెద్ద ఉద్యోగాలు, కూలి పనులు, వ్యాపారాలు చేసుకుంటూ 4 డబ్బులు కూడబెట్టి వాళ్ళ పిల్లల్ని చదివిస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు కొవ్వొత్తిలా కరిగిపోతున్నారు. చాలా మంది పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు మాటంటే లెక్క లేకుండా పోతుంది.
పచ్చని చేలల్లో పూసేటి పూల తావుల్లో నవ్వులు ఏడుపు నడిచేతాము చేతులు పట్టుకొనా కొడుకా కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా పదిలంగాను నడవాడే పది కాలాలు నువ్వు బతకాడే చందమామకు చెబుతున్నా నేను చల్లగా చూస్తుంది నా కొడుకా ఏ దారిలో నువ్వు పోతున్నా ఏ గండం నీకు ఎదురైనా ఏ కీరో ఎన్నడు జరగదు నీకు అమ్మది వెలిడిరా కొడుకా ఈ దిక్కులు నీతో కదిలేను ఆ చుక్కని దృష్టి తీశాను ఏ గాలి ధూళి సోకదు నిన్ను అమ్మది వెలిడిరా కొడుకా ఏ పిడుగుల కత్తుల వినపడినా ఏ భూచోరికి నువ్వు భయపడినా ఈ చీకటి నిన్నేం చేయదు లేరా అమ్మది వెలిడిరా కొడుకా అమ్మడి వెలిడిరా కొడుకా ఏం చేసినా పిల్లల చదువుల కోసమే కష్టపడేది పిల్లలు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వాలి పిల్లల కొరకు ఎంతైనా కష్టపడతామండి మా రెక్కల కష్టమైనా వాళ్ళు బాగోవాలని మా కోరిక మా నిబంధన కూడా ఏంటంటే వాళ్ళు బాగోవాలో మేము కష్టపడినట్టు వాళ్ళు కష్టపడతారని మేము కోరుకుంటున్నాం వాళ్ళు సంతోషంగా ఉండాలని కష్టపడి ప్రయోజకులు అయితే అది మాకు చాలు అమ్మ పాడే జోల పాట అమృతాన్ని కన్న తీయనంట అమ్మ పాడే లాలి
నచ్చేది కొనిపెడుతూ నాన్న. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు, నాన్న బట్టలకు దండం కూడా నీడదు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం చున్న పట్టు పంచి ఒకటి. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి. ఎప్పుడప్పుడు ఇష్టమైన కూర అని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న, తనను తాను పట్టించుకోవడం రాని నాన్న కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్న ఎంతో పాపం బాగా నేను చెప్పిన మాటని బాగా చదువుకుంటే చాలు. 10 సంవత్సరాల నుంచి కష్టపడతాను. పిల్లలు బాగుంటే మాకైతే సంతోషం. అన్నా ఎంత కష్టపడి పిల్లల కోసం వాళ్ళ కోసం బతికాం మనం. చెప్పు, లోకమంతా చూడాలని చెప్పు, కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా. నచ్చినవి కొనమని చెప్పు, నచ్చనివి వద్దని చెప్పు, కొత్త నీరు కొత్త ఏరు ఇది చూద్దామా. పగలనగా ఎండావాననగా తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా. లోకముంగ వైకుంఠపడి కింద పడి చేమోడి అందరి అనుకోని కల్పించుదామా. ఒక వెండి గొలుసు పోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. ఒక వెండి గొలుసు పోలే ఈ భూమి ఊగునెప్పుడు, తొడగాని వజ్రమల్లె ఆ నింగి మెరియునెప్పుడు. కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగలనేడు. చరితను ఎన్నడు చూడని మమతల కూడే వీధిలో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు తీయది లేదురో. రేలా 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 నీదే నింగి నేలా, నిత్యం పండగల్లే బతుకు జల్లే ధన్యమయ్యేలా. మన కోసం మన తల్లిదండ్రులు ఇంత కష్టపడుతున్నారా? మన కోసం మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ మనకిష్టమైన చేసి పెడుతున్నారు. మరి మన తల్లిదండ్రుల కోసం మనం బాగా చదువుకొని వాళ్ళ కళ్ళన్నీ నెరవేరుద్దాం. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ.